హీరోగా తెలుగు, తమిళ ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు విశాల్. హీరోగా 2 దశాబ్దాలుగా అలరిస్తున్న ఆయన ఇప్పుడు తొలిసారిగా మెగాఫోన్ పట్టి దర్శకుడిగా మారి తెరకెక్కించిన చిత్రం మకుటం. ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్లో 99వ మైలురాయి చిత్రంగా రూపొందిన ఈ యాక్షన్ డ్రామా భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి దర్శకుడిగా విశాల్ మొదటి ప్రయత్నంలోని బాక్సాఫీస్ వద్ద మకుటం దక్కించుకున్నాడా లేక నిరాశపరిచాడా? రివ్యూలో చూద్దాం. మకుటం కథ. కృప విశాల్ నెలకు 25,000 రూపాయల జీతంతో నెట్టుకొచ్చే ఒక సాధారణ మెడికల్ రిప్రజెంటేటివ్. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య దుషారా విజయన్. 2 పిల్లలతో కలిసి చాలని సంపాదనతో కాలం గడుపుతుంటాడు. పెళ్లికి ముందు మామగారితో తనకు కారు ఉందని అబద్ధం చెప్పిన కృప ఎలాగోలో ఒక పాత BMW కారు కొని కుటుంబంతో కలిసి సరదాగా ఊటీ ట్రిప్కి వెళ్తాడు. అయితే అక్కడ అనూహ్యంగా కృపపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చంపడానికి ప్రయత్నిస్తారు. అసలు ఒక సామాన్య మెడికల్ రిప్రజెంటేటివ్పై అంతటి దాడి జరగడానికి గల కారణాలేంటి? గతంలో ఉన్న లింగ విశాల్ ఎవరు? అన్నపూర్ణ అంజలి పాత్రతో కృపకున్న సంబంధం ఏమిటి? శత్రువుల నుంచి తన కుటుంబాన్ని కృప ఎలా కాపాడుకున్నాడు అనేది మిగతా కథ. విశ్లేషణ. కథపరంగా చూస్తే మకుటం తెలుగులో వచ్చిన ఎన్నో పాత రివెంజ్ ఫ్యాక్షన్ ఫార్ములా కథలను గుర్తు చేస్తుంది. శత్రువుల నుంచి కొడుకును రక్షించడానికి ఊరు దాటించి సాధారణ వ్యక్తిగా పెంచడం, ఆ తర్వాత ఊహించని రీతిలో గతం బయటపడడం అనేది మనం దశాబ్దాలుగా చూస్తున్న రొటీన్ పాయింట్. కమర్షియల్ ఎలివేషన్లకు మంచి స్కోప్ ఉన్నప్పటికీ దర్శకుడిగా విశాల్ రాసుకున్న స్క్రీన్ ప్లే, దర్శకత్వ తీరు ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. సినిమా ఆరంభంలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సీన్స్ నుంచి మొదలుకొని చాలా సన్నివేశాలు బోరింగ్గా సాగుతాయి. ఎక్కడ ఒక ఆసక్తికరమైన మలుపు కానీ కొత్తదనం కానీ కనిపించదు. విజువల్ ఎఫెక్ట్ నాసిరకంగా ఉండడంతో పాటు రొటీన్ డ్రామా ప్రేక్షకుడి సహనానికి తీవ్ర పరీక్ష పెడుతుంది. రొటీన్ కథతో వచ్చిన మకుటం కథనంలోనూ టేకింగ్లోనూ ఎలాంటి కొత్తదనం చూపించలేక పూర్తిగా నిరాశపరిచింది. హీరోగా, డైరెక్టర్గా విశాల్ కెరీర్కు ఈ సినిమా ఏమాత్రం ఉపయోగపడదు. నటీనటుల పనితీరు విషయానికి వస్తే విశాల్ ద్విపాత్ర అభినయంలో తండ్రి కొడుకులుగా కనిపించారు. కొడుకు పాత్ర రెగ్యులర్ లుక్తో సాగగా తండ్రి పాత్రలోని ఓల్డేజ్ గెటప్ ఆయనకు ఏమాత్రం నప్పలేదు. ఫ్లాష్ బ్యాక్ లుక్స్ గతంలో వచ్చిన మార్క్ యాంటోనీని గుర్తు చేస్తుంది. నటన పరంగానూ విశాల్ నుంచి ఎలాంటి కొత్తదనం కనిపించదు. ఇక దుషారా విజయన్ మరియు అంజలి కథానాయకులుగా నటించినప్పటికీ వారి పాత్రలకు సరైన ప్రాధాన్యత దక్కలేదు. జయప్రకాష్, జాన్ విజయ్, ఝాన్సీ వంటి సీనియర్ నటీనటులు ఉన్నప్పటికీ చాలామంది పాత్రల్లో మోతాదుకు మించిన లౌడ్ యాక్టింగ్ కనిపిస్తుంది. సాంకేతిక వర్గం పనితీరు విషయానికి వస్తే జీవి ప్రకాష్ కుమార్ అందించిన పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్, BGM ఏమాత్రం ఆకట్టుకోలేదు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్లలో వచ్చే లౌడ్ సౌండ్స్ ఇబ్బందికరంగా మారాయి. యాక్షన్ సన్నివేశాల్లో కొత్తదనం చూపే ప్రయత్నం చేసినప్పటికీ అవి థియేటర్లలో తీవ్ర అసహనాన్ని, కొన్ని చోట్ల హాస్యాన్ని పుట్టిస్తాయి. పాత పాటలకు విశాల్ డ్యాన్స్ స్టెప్పులు సింక్ కాలేదు. సూపర్ గుడ్ ఫిలిమ్స్ పెట్టిన ఖర్చు స్క్రీన్పై కనిపించినా సరైన కంటెంట్ లేకపోవడంతో ఆ గ్రాండియర్ వృధాగా మారింది.